నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను దుమ్మాజీ నవీన్. హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే ఉత్సవాలలో ఒకటి సదర్ పండగ. ఈ సదర్ పండగను హైదరాబాద్లోని యాదవ్ కులస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అసలు సదర్ పండగను యాదవ్ కులస్తులు ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ పండగను యాదవ్ కులస్తులే జరుపుకోవడానికి ఎందుకు జరుపుకుంటారనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు కొందరు యాదవ్ కులస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు సదర్ పండుగ అంటే ఏమిటి? ఈ సదర్ పండుగను యాదవ్ కులస్తులే ప్రత్యేకంగా జరుపుకోవడానికి ఎందుకు జరుపుకుంటారు? సదర్ అనేది శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజులలో మా యాదవులంతా గోవులని మేపుకొని పోతుంటారు. మేపుకొని పోతుంటే అంతలో మన వసదేవుడు వర్షం బాగా కురుస్తుంటే చేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఆ గోవులు యాదవులంతా అల్లకొల్లాలు అవుతుంటే అప్పుడు శ్రీకృష్ణ భగవాను తలుచుకుని శ్రీకృష్ణ భగవానుడు వచ్చి చిటికనేళ్ళ మీద గోవర్ధనగిరి లేపి వాళ్ళకు ఆసరా అనేది ఇస్తాడు, అంటే రక్షించి అప్పుడు వాళ్ళు సదర్ అనేది దీపావళి రోజు నుంచి యాదవులు అనేది సదర్ అనేది దాని గురించి చేసుకుంటారు. చెప్పండి, ఇప్పుడు ఈ సదర్ అనే పండుగను మీరు ప్రత్యేకంగా దీపావళి తర్వాతనే ఎందుకు చేసుకుంటారు? దీనికంటే ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకంగా అంటే మేము సంవత్సరం అంతా పాడి పరిశ్రమ గురించి చేస్తుంటాం సార్, చేస్తాం వీటిని. ఆ పాడి పరిశ్రమ అప్పు అయినా కానీ పాడి పరిశ్రమ మంచిగా ఉండాలని మేము దాన్ని కాపాడుకుంటూ వస్తాం. అప్పు దీంట్లో ఏమైనా ఉన్నదంటే మాకు ఆ పాడి పరిశ్రమ దీపావళి అప్పటి నుంచి పాడి పరిశ్రమ బాగుంటుంది. ఆ అప్పులు అనేది ఆ దీపావళి అప్పుడు వచ్చిన పాడి లాభాల గురించి ఆ అప్పులు మేము అన్నీ తీసుకొని ఆ దీపావళి అనేది మాకు ఒక సంవత్సరంలో ఒకసారి మంచి లాభాలు వచ్చినందుకు పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో టపాకాయలు కానీ పూజలు కానీ అన్నీ దీపావళి అయినాక తెల్లారి కానీ మరుసటి రోజు కుషిలా అట్లా అని మేము పండుగ చేసుకుంటాం సార్. అది దానికి ప్రత్యేక అని దీపావళికి మేము యాదవులు ఇచ్చే ప్రిఫరెన్స్ అది మెయిన్ అనమాట. ఇదే పండుగ రోజు మీరు అందరు కలిసి అసలు ఏమేం చేస్తారా? కలిసి అంటే అన్నీ పండుగలు అన్నీ ఏంది మన వంట ఏమంటారు పిండి వంటలు కానీ టపాకాలు కానీ మన ఏమైనా కొత్త డ్రెస్ బట్టలు కానీ బంగారం ఏమన్నా ఉంటే బంగారాలు అక్కడ గిరి పెట్టుకునే బంగారము తీసుకొని కానీ మళ్ళీ కొత్త ఏమైనా తీసుకొని కానీ సంవత్సరం ఒకసారి మాకు ఆ కొత్త పండగ అన్నట్టు మేము అది కంపల్సరీ అప్పు ఏమైనా ఉన్నా కూడా అప్పు తీసుకొని ఆ పండగకు బాగా ఖుషీలో ఉండి మంచిగా చేసుకోవడం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అట్లా దాని ప్రిఫరెన్స్ కంపల్సరీ దీపావళి పూజల్లో కానీ కంపల్సరీ ఉంటుంది. అంటే ఇదే సదర్ పండుగ రోజు యాదవ యువకులకు కూడా పెళ్లి చూపులు లాంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తారని విన్నాం సార్, అది చెప్పండి. పెళ్లి చూపులు అంటే సార్ అక్కడ సదర్ అనే జాగాలకి అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ అక్కడ వస్తారు సార్. వచ్చి అక్కడ పెళ్లి చూపులు అంటే మరి అది కాదు, పెళ్లి చూసుకుంటారు, అలై బలాలు తీసుకుంటారు. ఆ బావలు అక్కలు ఉంటే వాళ్ళు కాళ్ళు మొక్కుకుంటారు. ఇప్పుడు అందరికీ వేరే దసరా ఎట్లుంటుందో మా యాదవులకి అందరికీ అలై బలైలు కాళ్ళు మొక్కునుడు అటువంటివి జరుగుతాయి సార్. ప్రోగ్రామ్ అది కంపల్సరీ, అది కూడా అన్నట్లు మా యాదవుల ప్రిఫరెన్స్ కంపల్సరీ అది. ఈ సదర్ పండగ అనేది హైదరాబాద్ మహానగరంలో చాలా ప్లేస్లో జరుపుకుంటారు కదా సార్, కానీ సదర్ అంటే నారాయణగూడకే ఎందుకు ఇంత ప్రత్యేకత గుర్తింపు వచ్చిందట? ఇది సదర్ అనేది ప్రతి బస్తీలో అయితే సార్ 10 బస్తీలు ఉన్నాయి సార్. 10 మంది చౌదరులు ఉంటారు సార్. 10 మంది 10 జాలు అవుతాయి. అయితే దానికి ఏం చేశాడంటే మా ఫాదరు ఇక్కడ ముందు తర్వాత ఈయన పెట్టాడు. ఏంటంటే మా యాదవులని చాలా ఈయన పనిస్తుండే, జరావిలు పోతులం పట్టుకుపోతే అది చేసే సతాన్స్తుండే బనాన్స్తుండే చేస్తుండే. అయితే మా ఫాదర్ అది చూసి మా యాదవులకు వీళ్ళు ఈల పరుస్తారు, వీళ్ళు అవమానిస్తారు, మనం ఎందుకు చేయొద్దు సదర్ అని ఇక్కడ వైఎంసీ దీపక్ మైల్ కాడ ఫస్ట్ స్టార్టింగ్ అనే పొజిషన్ వేసాడు సార్ ఫస్ట్. ఇక తర్వాత వైఎంసీ నుంచి ముందు మళ్ళా దీపక్ మైల్ నుంచి వైఎంసీకి వచ్చింది. వైఎంసీ నుంచి రెడ్డి కాలేజీకి పోయింది సార్. మా దాంట్లో మా వాళ్ళే కొన్ని అబ్దండాకాలు చేసి అది చేస్తుంటే దీన్ని ఏకతాటి మీద నిలబడి 2-3 కలిసి ఏకతాటి మీద నిలబడి నేను ఉన్న రోజులు కంపల్సరీ సదర్ చేస్తా అని ఆయన ఒక శబ్దం తీసుకొని మా యాదవ్ ఐక్యత గురించి చేయాలి కంపల్సరీ. ఓన్లీ యాదవ్కు ఐక్యత ఇవ్వడానికే చేసిండు సదర్ అని.
సిటీలో మటుకు. ఆయన దిక్కే చాలా పాపులేషన్ అయింది. ఇప్పుడు ఉన్న లేదంతా సదరు ప్రతి బస్సులలో చేస్తున్నారు. డిస్టిక్లలో కూడా పాకింది చాలా. శంషాబాద్ ఆగింది, షాద్నగర్లో అవుతుంది, నల్గొండలో అవుతుంది, కొత్తపేటలో అవుతుంది, మళ్ళా అక్కడ ఏది పటన్ చెరువులో అవుతుంది. చాలా డిస్టిక్లలో ఇది సదర్ గురించి ఇది అనేది ఒక రోజు వెనక చేస్తాం. సదర్ అయిన దీపావళి అయిన తెల్లారి సదరు అన్ని బస్సులు అవుతుంది. ఇది నాయం చౌదరి అని మొత్తం 10 మంది చౌదరులకు ఈయన ఒక్కడే న్యాయం చెప్తుండే, ఏ పంచాయతీ కానీ ఏదైనా. అయితే ఈయన ఆ శబ్దం తీసుకొని నేను ఈ సదరు చేస్తా అని ఈయన స్టార్ట్ చేసి నుంచి ఒకరోజు వెనక పెట్టి ఉన్నలేని పబ్లిక్ అంతా మళ్ళీ ఇక్కడ వచ్చి అలై బలైలు తీసుకుంటారు, కాలం మొక్కుంటారు. పెళ్లి చూపులు కూడా అవుతుండే అప్పుడు అజమాన్లా ఇంట్లో. అట్లా ఐక్యత చేసి అది చేసి ఇప్పుడు అంతా అదే అవుతుంది. ప్రతి ఒక్క దాలా చేసుకుంటారు. ఇక్కడ కూడా నెక్స్ట్ డే అవుతుంది అన్నమాట కంపల్సరీ. బాగా ఒక తాటి మీద బట్టి కంపల్సరీ నేను చేయాలి. ఉన్న రోజులు నేను బతుకున్న రోజులు కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తర్వాత వారసత్వం కూడా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కంటిన్యూ. ఒక్కసారి కూడా దాన్ని గ్యాప్ చేయలేకపోయినాం, నడుస్తూనే ఉంది. ఏ పండుగలు వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా మా సదరు మటుకు కంటిన్యూ నడుస్తూనే ఉంది. అంటే ఈ సదర్ని దీపావళి తర్వాతనే ఎందుకు నిర్వహిస్తారు? దీపావళి తర్వాత అంటే దీపావళి రోజు పూజలు చేసేసారు. మన గోవులకు బర్రెలకు అన్నిటికి పూజలు చేసి ఆ రోజు టపాకాయలు అవి కాల్చుకొని నెక్స్ట్ డే దాన్ని దున్నపోతుని తీసి దద్దానికి అనేది ఒక గేమ్ ఉంటుంది. దద్దానికి అని దానికి అని ఆడతారన్నమాట. డప్పులు పెట్టి బ్యాండులు పెట్టి ఆడుకుంటా ఉంటే పాల దగ్గర ఎవరైతే మేము పోస్తుంటామో వాళ్ళ దగ్గర పోయి ఇనాములు కూడా తీసుకుంటుండే. అప్పుడు ఇనాముల గురించి డప్పు పెట్టి పోతుంది దున్నపోతు ఆడి ఈ సమ్మెలకు అందరూ అక్కడ వచ్చి కలుసుకొని అలై బలైలు తీసుకుంటుండే, కాళ్ళు మొక్కుంటుండే. మళ్ళా చూపులు, పెళ్లి చూపులు అవన్నీ కూడా కంటిన్యూ అట్లా అవుతుండే అన్నమాట. అంటే ఈ సదర్ పండుగకు ప్రత్యేక ఆకర్షణ దున్నపోతులే కదా సార్. ఈ దున్నపోతులను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే దీన్ని అంటే గత నెక్స్ట్ వచ్చే పండుగకు ఇప్పటి నుండి ఆ దున్నపోతులను రెడీ చేస్తారా? దున్నపోతులు ప్రతి డైరీలో ఉంటాయి సార్. దున్నపోతులు ప్రతి డైరీలో దున్నపోతుంటే ప్రతిరోజు 2-3 నెలల ముందంచే వాటికి తయారు చేస్తుంటారు. బాగా దాన పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి నెల 2-3 నెలల నుంచి తయారు చేయవలసి వస్తుంది కంపల్సరీ అది అట్లా. అంటే ఆ రోజు దున్నపోతులతోని ఒక మామూలు ఆటలాంటి ప్రోగ్రామ్ కూడా చేస్తారు కదా సార్. అంటే దానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని కాళ్ళు 2 కాళ్ళు లేపిస్తారు. దాన్ని పండబెట్టిపిస్తారు. ఒక కాలు మీద చేపిస్తారు. స్టేజ్ మీద 2 కాళ్ళు వేపిస్తారు. మళ్ళీ దాన్ని కూడా ఆడిపిస్తుంటారు. దాని ముంగడ దద్దానికి అని అందరు ఆడతారు. కట్టెలు పట్టుకొని లట్లు పట్టుకొని అట్లా. ఇది ఒక గేమ్ లాగానే ఉంటుంది అనుకో. అంటే ఇది సదర్ పండుగ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఎక్కడ అంటే మొదట దీనికి ఎక్కడ స్టార్ట్ అయిన విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? అదైతే అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అప్పటి నుంచే నియమము. ఇక్కడైతే తర్వాత మా వాళ్ళు 47-40 అప్పటి నుంచే రజాకర్ నుంచే అవుతుంది ఇక్కడ. అది అంటే హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ సదర్ ప్రోగ్రామ్? ఇది ఫ్రీడమ్ మన బిఫోర్ ఇండిపెండెంట్ అప్పటి నుంచి అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనం సదర్ పండుగ ఎప్పుడు ఘనంగా నిర్వహిస్తారు కదా సార్. కానీ ఈసారి కరోనా ఉంది కదా, దీనికి మీరు అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కరోనా ఉన్నదని మేము ప్రతి యాదవులకు చెప్తున్నాము. సోషల్ డిస్టెన్స్ ఉండాలి, మాస్క్ కంపల్సరీ ధరించాలి, శానిటైజర్ పెట్టుకోవాలి. ఎంత డిస్టెన్స్ దూరం ఉంటే అంత మంచిది. ఒక సాధారణ చాలా పబ్లిక్ వస్తుంది, అట్లా రావద్దని మా యాదవులను కోరుతున్నాము. అట్లా అందరూ వచ్చే పబ్లిక్ కూడా అది చాలా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుందని మేము అటువంటి ప్రిఫరెన్స్ చెప్తున్నాం సార్. సార్ చెప్పండి, ఈ సదర్ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు నిలుస్తుంది కదా, ఈ దున్నపోతు అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానికి అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఆ విషయాలు చెప్పండి. ఓకే, యాక్చువల్లీ దున్నపోతే ఆకర్షణ ఇంట్లో గోవులను గేదెలను ఇంట్లో పూజిస్తారు. దున్నపోతును మాత్రము ఊరేగించుకుంటూ సదర్కి తీసుకొస్తారు. అయితే దున్నపోతులు జనరల్గా మెజారిటీ అందరూ ఇంట్లో పెంచిన దున్నపోతునే తీసుకొస్తారు. ఎందుకు అంటే చూయించడానికి, మిగతా యాదవులకు చూయించడానికి వాళ్ళు ఎంత బాగా దున్నపోతుని చూసుకుంటున్నారు, ఎంత బాగా పెంచుకుంటున్నారు. వాళ్ళ దున్నపోతు క్వాలిటీ బట్టి వాళ్ళ పాడి పరిశ్రమ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అది పబ్లిక్కి చూపిస్తారు. మాది ఇంత మంచిగా ఉంది దున్నపోతు అంటే మా బిజినెస్ ఇంత బాగుంది అని చూపిస్తారు. దీనివల్ల పాడి పరిశ్రమ గ్రోత్ కూడా తెలుస్తుంది. ఎంత బాగా దున్నపోతుంటే అంత మంచిగా వీళ్ళ బిజినెస్, వీళ్ళ పాల ఉత్పత్తి, గేదెలు ఉన్నట్టు.
ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్లలో గెలిచిన దున్నపోతులని వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి వస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకొచ్చి మరీ చేస్తున్నారు ఉత్సాహంతో. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నారు. జనరల్గా ఈ ఇంట్లో పెంచిన దున్నపోతైనా బాగా మంచిగా చూసుకుంటారు యాదవులు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ దున్నపోతుకి మీరు ప్రత్యేకంగా అంటే ఆహార విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనికి సపరేట్గా ఏమైనా మెయింటెనెన్స్ ఏమైనా చేస్తారా? అవునండి, దున్నపోతుని చాలా బాగా చూసుకుంటారు యాదవులు. స్పెషల్లీ దానికి స్పెషల్ డైట్ ఉంటుంది. డైలీ 10 లీటర్ల పాలు దాపుతారు, కోడిగుడ్లు తినిపిస్తారు, కల్లి, చున్ని, దానా ఇవితో పాటు ఇంకా కొన్ని యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ కూడా తినిపిస్తారు. ఎందుకంటే ఒక్క దున్నపోతుతోటి మంచి బ్రీడ్ ఉంటే ఇంకా బిజినెస్ చాలా గ్రో అవుతుందని దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్, శ్రద్ధ పెట్టి చాలా సొంత లైక్ మనిషితో సమానంగా చూస్తారండి. సదరు స్థాపించుడు నాయం చౌదరి మల్లయ్య యాదవ్ గారు దీపక్ మైల్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి దీపక్ మైల్ కాడ ఫస్ట్ అయింది. తర్వాత వైఎంసీ దగ్గర నారాయణగూడ సదర్ అని దీని పేరు వచ్చింది. నారాయణగూడ సదర్ నుంచి ఇప్పుడు వైఎంసీ సదర్ అని వచ్చింది. దీనికి స్థాపించు నేనే చాలా ఎన్ని అడ్డంకాలు వచ్చినా నేను మడుకున్న యాదవుల కంపల్సరీ నేను దీన్ని నిర్వహించాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుంటా అని నేను ఉన్నన్ని రోజులు మటుకు కంపల్సరీ చేస్తా. తర్వాత మీరు ఏమైనా చేయాలంటే ఆ తర్వాత అతను వంశపారంగా కంటిన్యూ నడుస్తూనే ఉన్నది. సదర్ అనేది ఇతను స్థాపించుడు. హైదరాబాద్ అనేది వైఎంసీ నారంగూడ పేరు అనేది. ఇంకోటి మావి 12 గడ్డలు ఉంటాయి చౌదరిలు అనేటివి. ఓన్లీ చౌదరిలే చేస్తుండే ఆ జమాన్లా. అప్పుడు చౌదరిలో చేస్తుండే 10 మందిలా ఈయన అన్ని పంచాదులు ఇట్లా ఈయన బాగా తెంపుతుండే. ఈయనకు నాయం చౌదరి బిరుదు వచ్చింది కూడా యాదవులే ఇచ్చిండ్రు. ఈయన ఏ పంచాయతీ తెంపినా కరెక్ట్ డిసిషన్ ఇస్తుండే. కోర్టు డిసిషన్ అంటే ఉంటుండే, సాక్ష్యాలు అడుగుతుండే, కానీ ఇతను వాళ్ళ మాటలను పట్టి దాని డిసిషన్ ఇస్తుండే. అట్లా అని ఈయన నాయం చౌదరి అని వచ్చింది. నా పేరు నాగరాజ్ యాదవ్. నేను సలంద్రి న్యాయం చౌదరి వారి చిన్న అబ్బాయిని. ఇక్కడ ఈ యాదవ్ సదర్ సమ్మేళనం అనేది దీన్ని ప్రారంభించినారు న్యాయం చౌదరి మల్లయ్య గారు. యాక్చువల్లీ సదర్ సమ్మేళనం అనేది ఇప్పుడు 5000 సంవత్సరాల ముందర జరుగుతుంది. అది శ్రీకృష్ణుడు అంటే అలనాడు ఇంద్రుడు మన యాదవులని చాలా హింసించి అల్లకల్లోలం చేస్తుంటే, వర్షాలు కురిసి అవి చేస్తుంటే అప్పుడు గోవులంతా మరణిస్తుంటే మన శ్రీకృష్ణుడు వచ్చి దాని గోవర్ధగిరి చిటికిన వెళ్ళిపోయి లేపి మన యాదవులని, గోవులని, ఆవులన్నీ రక్షించి అప్పుడు నెక్స్ట్ డే నుంచి ఈ పూజ చేయాలని శ్రీకృష్ణుడు యాదవులందరూ చెప్పాడు. మనం గో పూజ చేయాలా, గోవులను కాపాడినని. అప్పటి నుంచి ఇది వారసత్వంగా వస్తూనే ఉంది. దాని తర్వాత ఇక్కడ మన యాదవులంతా ఐక్యత గురించి న్యాయం చౌదరి మల్లయ్య గారు ఏకతాటి మీద నిలబడి ఈ సదర్ సంఘాలను స్థాపించాడు. బిఫోర్ ఇండిపెండెన్స్ న్యాయం చౌదరి మల్లయ్య గారు స్థాపించారు. ఇది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అంత యాదవులు వచ్చి అలయ బలే కార్యక్రమం, ఇక కాళ్ళు మొక్కడం, గల్లె అక్కడ పెళ్లి చూపులు ఇవ్వడం అవన్నీ ఇక్కడ జరుగుతుండే. ఆనాటి నుంచి ఇప్పటివరకు అట్లా జరుగుకుంటూ వస్తుంది. అట్లనే చాలామంది మన కులస్తులు వస్తారు, వాళ్ళని కూడా మీరు తీసుకు. అంటే ఇప్పుడు యాదవ్ కులస్తులు దేశంలో మొత్తం ఉన్నారు కానీ హైదరాబాద్లోనే ప్రత్యేకంగా ఈ సదర్ ఉత్సవాలు నిర్వహించడానికి అసలు ప్రత్యేకంగా ఏమున్నది? ఇలా అవుతుంటే మన యాదవులను కొంతమంది అవమానిస్తే చేస్తే అప్పుడు న్యాయం చౌదరి మల్లయ్య గారు మన యాదవులను ఏకతాటి మీద తేవాల, మన యాదవుల ఐక్యత అనేది ఏంటో నిరూపించి కొన్ని సందర్భాల యాదవులను అవమానించినందుకు ఇక్కడ బస్తీ చౌదరి అనే న్యాయం చౌదరి మల్లయ్య గారు అలనాడు మన యాదులంతా ఏకతాటి మీద తేవాలని అన్న సంకల్పంతో ఈ సదర్ స్థాపించాడు. నారాయణగూడ చౌరస్తాలో స్థాపించాడు ఆయన బిఫోర్ ఇండిపెండెన్స్. అలనాడు నుంచి ఇప్పటివరకు అది మంచిగా సంపూర్ణంగా మంచి ఉద్దేశంతో మంచిగా జరుగుతూనే వస్తుంది. ఇక దాని తర్వాత చాలామంది చేస్తారు ఇక్కడక్కడ, అంత మంచిగానే అవుతుంది. న్యాయం చౌదరి మల్లయ్య గారు సంకల్పంతో స్థాపించిన సదర్, స్పెషల్లీ ఫర్ ఓన్లీ నారాయణగూడ సదర్ ఇంత పెద్ద కావడానికి కారణం న్యాయం చౌదరి మల్లయ్య గారు.